హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. ఆడవాళ్ళకి ప్రతిరోజు పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఒకటే ఆలోచన అండి, నెక్స్ట్ వంటలోకి ఏం చెయ్యాలి అని చెప్పి. అందుకనే మీకు ఆ టెన్షన్ని దూరం చేయడానికి మేము వచ్చేసాము 2 సరికొత్త రెసిపీస్తో. ప్రతిరోజు కూడా చక్కగా 2 సరికొత్త రెసిపీస్ని మీకు పరిచయం చేస్తున్న రారండోయ్ వంటలు చేద్దాం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మరి మీరు కూడా మీకు తెలిసిన రెసిపీస్ని మా షో ద్వారా ప్రేక్షకులందరితోటి పంచుకోవాలి అనుకుంటే మీరు కాల్ చేయాల్సిన నంబర్ 8080805431. మరి ఇంకెందుకండి ఆలస్యం, చక్కగా వెంటనే కాల్ చేయండి. మీరు కూడా ఈ ప్రోగ్రామ్కి వచ్చేసేయండి. మీకు తెలిసిన రెసిపీస్ని మాతోటి అలాగే ప్రేక్షకులతోటి షేర్ చేయండి. ఇక్కడి నుంచి ఒక చక్కటి గిఫ్ట్ కూడా తీసుకొని వెళ్ళిపోండి. మరి ఈనాటి ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దామా? మరి ఖైరతాబాద్ నుంచి శ్రావణి గారు వచ్చేసారండి. ఈరోజు ఆవిడకి తెలిసిన రెసిపీస్ని మనందరితో షేర్ చేసుకోవడానికి. మరి ఆవిడకి వెల్కమ్ చెప్పేసేసి ఆవిడ మనకి ఏం తయారు చేసి చూపించబోతున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. వెల్కమ్ శ్రావణి గారు. థ్యాంక్ యూ. వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. థ్యాంక్ యూ. సో శ్రావణి గారు, ఏం చేస్తూ ఉంటారండి మీరు? నేను హౌస్ వైఫ్. ఓకే, హౌస్ వైఫ్ గానే ఉంటున్నారు. ఓకే, సో ఈరోజు మాతోటి అలాగే మా ప్రేక్షకులతోటి ఏ రెసిపీస్ని పంచుకోబోతున్నారు? ఇది మా ఊరు మంగళూరు అనమాట. ఆడ కొంచెం ఇది మంగళూరు వడ, రవ వడ ఫేమస్. అదే ఇక్కడ చేద్దాం అనేసి. ఓకే, సో మంగళూరు రవ్వ వడ తయారు చేయబోతున్నారు. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? సరే. రవ, ఆనియన్, మిరపకాయలు, అల్లం ముక్కలు, వంట సోడా, కరివేపాకు, చక్కెర. మంగళూరు రవ్వ వడకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదండి. దాని తయారీ విధానం ఏంటో తెలుసుకుందాం. రావణి గారు, ఎలా తయారు చేయాలి? ముందుగా ఆయిల్ పెట్టుకొని కొంచెం వేడెక్కాలి. ఓకే, సో ఇది డీప్ ఫ్రై ఐటమ్. డీప్ ఫ్రై. మిక్సింగ్ బౌల్ తీసుకుని ఫస్ట్ రవ వేయాలి. ఓకే, తర్వాత ఆనియన్ చిన్నగా కట్ చేసుకున్నది. ఓకే, తర్వాత కొంచెం పచ్చిమిర్చి కొంచెం వేసుకోవాలి. కొంచెం అల్లం ముక్కలు, కొంచెం ఒక 2 స్పూన్ షుగర్. స్వీట్గా ఉంటుంది, కొంచెం స్వీట్గా ఉంటుంది, కొంచెం కారంగా ఉంటుంది. ఓకే, కొంచెం 2-3 స్పూన్ అయినా వేసుకోవచ్చు. కొంచెం వంట సోడా, కరివేపాకు, కొంచెం వాటర్ తీసుకోవాలి. కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఓకే, మరి ఎక్కువగా వేసుకుంటే ఇది అవుతుంది. అంటే వడలు అని అంటే మామూలుగా మనం మసాలా వడ అవి చేసుకున్నప్పుడు కొంచెం పొడి పొడి లాగా ఉండేటట్టే కలుపుకుంటాం కదా, ఇది ఎట్లా కలుపుకోవాలి? ఇది అట్లనే పొడి పొడి, అదే కొంచెం మెత్తగా అవుతుంది. ముందు కొంచెం పొడి పొడి లాగానే ఉంటుంది. ఓకే, అది తర్వాత కలిపినాక కొంచెం మెత్తపడుతుంది. కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఓకే, రుచికి తక్కువ. శ్రావణి గారు, మీ నేటివ్ వచ్చి మ్యాంగ్లూర్ అని అన్నారు కదా, కానీ మీరు ఇక్కడ హైదరాబాద్ నుంచి వచ్చారు. సో ఎలా షిఫ్ట్ అయ్యారు, ఎప్పుడు షిఫ్ట్ అయ్యారు హైదరాబాద్ కి? పెళ్ళైనప్పుడే వచ్చినాము. ఓకే, ఎన్ని ఇయర్స్ అవుతుంది ఇక్కడ? 15 ఇయర్స్ అవుతుంది. 15 ఇయర్స్ అయింది ఇక్కడికి వచ్చి. ఓకే, సో ఇంకా మ్యాంగ్లూర్ రెసిపీసేనా లేకపోతే హైదరాబాదీ స్టైల్లో కూడా ఏమైనా వంటలు వస్తాయి హైదరాబాద్ కూడా? ఓకే, ఓకే. సో ఇంట్లో జనరల్ గా ఎటువంటి వంటకాలు చేస్తుంటారు? కొంచెం అది మంగళూరు టైప్స్ కూడా చేస్తాను, ఇది తెలంగాణ టైప్ కూడా. ఓకే, మీరు తెలుగు మాట్లాడటం ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత. ఓకే, సో వచ్చేసిందండి కలపడం? కలపడం అయిపోయింది. ఓకే, ఇంకొక కొంచెం కొద్ది వాటర్ తీసుకోవాలి. సో ఆయిల్ ఇంకా వేడెక్కడానికి టైం పట్టేలా ఉంది కదా, పిండి అయితే మన దగ్గర రెడీ అయిపోయింది. సో ఈ లోపు మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. అంటే మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు, పిల్లలు?
హస్బెండ్ టీ పాయింట్ అండి. పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. ఓకే. పెద్ద అమ్మాయి 13 years, చిన్న అమ్మాయి 10 years. ఓకే. వాళ్ళంతా పుట్టింది పెరిగిందంతా ఇంకా హైదరాబాద్లోనే. ఓకే. సో ఏంటండి ఇంకా మ్యాంగ్లూర్ స్పెషల్స్ ఏమేమి ఉంటాయి? చాలా ఉంది. నీరు దోశ. ఓకే. చాలా ఉంటుంది. ఎక్కువ కొబ్బరికాయతో చేస్తాం. కొబ్బరి ఎక్కువ వాడుతుంటారా? కొబ్బరి ఎక్కువ వాడతాం ఆడ. తర్వాత ఇంకా కోస్టల్ కాబట్టి సీ ఫుడ్ కూడా మంచి ఫేమస్. ఉడిపి సాంబారు అన్ని ఆడ ఫేమస్ అనమాట. ఓకే. ఓకే. అంటే అక్కడ ఈ రెసిపీస్ ని ఇక్కడ ఫ్రెండ్స్ కి పరిచయం చేయడం, లేకపోతే ఇక్కడ నుంచి కూడా మంచి మంచి తీసుకెళ్ళి అక్కడ కూడా అప్పుడప్పుడు అది కూడా చేస్తా. ఇక్కడ నుంచి అక్కడ కూడా చేస్తా. అది మాది కూడా ఇక్కడ చేసి పెడతా. ఏం ఫెస్టివల్స్ బాగా ఎక్కువ సెలబ్రేట్ చేసుకుంటారు అక్కడ బెంగళూరులో? సంక్రాంతి కూడా చేస్తారు. ఓకే. దసరా కూడా చేస్తారు మంచిగా. నూనె వేడెక్కిందండి. ఇప్పుడు కొంచెం చిన్న చిన్నగా ముద్దల్లాగా చేసుకోవాలి. ఓకే. కొంచెం వాటర్ అప్లై చేసుకోవాలి చేయి మీదని చిన్న వడలాగా చేసి. ఓకే. అంటే ఇంకేం వేయకుండా ఒకటి రవ్వనే వేసాం కాబట్టి బాగానే బైండ్ అవుతుందా? బాగానే అవుతుంది. ఓకే. క్రిస్పీగా బాగానే అవుతుంది. ఓకే. ఇది వేగాలన్నమాట. క్రిస్పీగా రావాలి కదా. సో ఇది చాలా కొత్తగా అనిపిస్తుంది. ఈజీ ఐటమ్, ఈజీ రెసిపీ. అవును. పిల్లలకి చేయొచ్చు, స్కూల్ నుంచి వచ్చినాక చేసియచ్చు. ముందుగా నానబెట్టుకోవడం ఏం అవసరం లేకుండా చక్కగా క్విక్ గా అయిపోయేలాగా ఉంది. ఇది ఈజీగా అయిపోయాను. ఎవరైనా అంటే ఫస్ట్ మైండ్ లో ఉప్మా తప్ప ఇంకేమీ రాదు. చాలా రెసిపీ ఉంది. బాగుంటుంది స్నాక్స్ టైప్ చాయ్లో. అయిపోయింది, తీయొచ్చు ఇంకా. ఓకే. మంగళూరు రవ్వ వడ రెడీ అండి. టేస్ట్ చూసి చెప్పండి. ఓకే. సో మంగళూరు రవ్వ వడ చూసారు కదండి, ఎంత ఈజీగా అయిపోయిందో. మరి దీనికి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసేసేయండి. మంగళూరు రవ్వ వడకు కావలసిన పదార్థాలు: బొంబాయి రవ్వ, ఉల్లిపాయలు, కరివేపాకు, ఉప్పు, పంచదార, పచ్చిమిరపకాయల తరుగు, అల్లం ముక్కలు, వంట సోడా. మంగళూరు రవ్వ వడ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో బొంబాయి రవ్వ, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, పంచదార, వంట సోడా, కరివేపాకు, ఉప్పు వేసి కొన్ని నీళ్లు పోసుకుంటూ ఒక ముద్దలా చేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వీటిని చిన్న చిన్న వడల్లా వేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే మంగళూరు రవ్వ వడ రెడీ. ఈ మంగళూరు రవ్వ వడకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసేశారు కదండి. ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. నవ్వుతుంటేనే చాలా క్రంచీగా, చాలా బాగుందండి. మనకేంటంటే కొంచెం ఇందులో మనం షుగర్ కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి ఆ స్వీట్నెస్ కూడా తెలుస్తుంది అనమాట, లైట్గా తెలుస్తుంది. కొంచెం కావాలనుకుంటే స్వీట్ కొంచెం తగ్గించుకోవచ్చు కూడా. కానీ ఓవరాల్గా అయితే కనుక పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసిన తర్వాత ఉల్లిపాయలు, ఓవరాల్గా ఈవినింగ్ స్నాక్ టైం లాగా అయితే కనుక చాలా బాగుంటుందండి. మంచి క్రిస్పీగా ఉంది, తక్కువ ఇంగ్రీడియంట్స్, తొందరగా అయిపోయే రెసిపీ కాబట్టి డెఫినెట్గా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. శ్రావణి గారు,
ఈ రెసిపీ అయితే చాలా అద్భుతంగా ఉందండి. మరి నెక్స్ట్ ఇంకొక ఏం రెసిపీ తయారు చేస్తుంది? అదే మంగళూరు గోలి బజ్జీ అని. మంగళూరు గోలీ బజ్జీ. ఓకే. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? సరే. మైదా, పెరుగు, కొబ్బరి ముక్కలు, ఆనియన్, మిరపకాయలు, షుగర్, వంట సోడా. మరి వీటికి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. తయారు చేసుకునే విధానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. శ్రావణి గారు, ముందుగా ఏం చేయాలంటే? ముందుగా బౌల్ తీసుకోవాలి. సో ఇది కూడా మనకి డీప్ ఫ్రై ఆయిల్ పెట్టుకోవాలి. అది వేడి వరకు మనం ఇది చేసుకుందాం. మైదా పిండి వేసుకోవాలి. తర్వాత ఆనియన్, కొంచెం పచ్చిమిర్చి, ఇది కొబ్బరి ముక్కలు, పచ్చి కొబ్బరి ముక్కలు పచ్చి కొబ్బరి ముక్కలు. దీనికి కూడా కొంచెం షుగర్ వేయాలి. పెరుగు, కొంచెం వంట సోడా, సాల్ట్ వేయాలండి. కొద్దిగా వాటర్. కొంచెం కలుపుకుంటా వాటర్ వేసుకోవాలి. కొంచెమే ఎక్కువ వేయద్దు. ఇంకా కొంచెం వాటర్. బాగా చేస్తేనే కొంచెం క్రిస్పీగా వస్తాయి. సో ఇది కొంచెం సేపు నానాలా లేకపోతే డైరెక్ట్గా వేసేసుకోవచ్చా? నాన్న పెట్టొచ్చు. ఓకే. కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అయినా నాన్న పెట్టొచ్చు. మంచిగా వస్తుంది, ఇంకా క్రిస్పీగా వస్తాయి. ఫాస్ట్ చేయాలంటే కొంచెం పెరుగు ఎక్కువ వేసుకోవాలి. కొంచెం నీళ్ళు అతుక్కోవాలి. చెయ్యి అతుక్కుని కొంచెం ఇట్లా కలుపుతూ మళ్ళీ నీళ్ళు అతుక్కుని ఇట్లా తీసుకోవాలి. చిన్నగా బోండా ఇస్తాయి కదా, పెద్ద బోండలాగా కాదు, చిన్నగా. వంట సోడా వేసాం కాబట్టి చక్కగా పొంగుతున్నాయి. అలాగే కొంచెం పుల్లటి పెరుగు తీసుకున్నా కూడా తొందరగా పొంగుతాయి. తొందరగా కావాలంటే అట్లా. ఇట్లా కొంచెం తిప్పుతూ ఉండాలి. ఓకే. సో బాగా అలా కలుపుతూ ఉంటే కనుక లోపలంతా కూడా కరెక్ట్గా గోల్డెన్ కలర్గా వస్తుంది. ఓకే. మీరు ఇంతకు ముందర ఏమైనా జాబ్ చేసేవాళ్ళ పెళ్ళికి ముందర? లేదు, వెంటనే స్టిచ్చింగ్ చేస్తానండి. స్టిచ్చింగ్ చేస్తారు. ఓకే. కొంచెం పార్లర్ పని కూడా చేస్తాను. ఓకే. సో బ్యూటిషియన్ కూడా చేస్తాను. ఇంకా చేస్తున్నారా లేకపోతే? ఉన్నాయి బ్యూటిషియన్. ఓకే, చేస్తున్నా. నైస్. సో ఇంకా ఏంటండి మీ హాబీస్ ఏంటి? ఒకవేళ టైం దొరికితే ఏం చేస్తూ ఉంటారు మీరు? ఇదే రకరకాలుగా వంట చేయడము. పిల్లలకి చాలా ఇష్టం. మా పిల్లలకి. ఓకే. మా ఆయనకు కూడా చాలా ఇష్టం. ఓకే. సో పిల్లలకి హాలిడేస్ ఉన్నప్పుడు ట్రావెల్ అది చేస్తున్నాం. ఊరికి వెళ్తున్నాము. ఎక్కువ మటుకి ఊరికి వెళ్తున్నాం.
ఓకే. సో హైదరాబాద్ వచ్చి 15 years అయింది కదా, ఎలా అనిపిస్తుంది మీకు? మ్యాంగ్లూర్లో పెరిగారు, తర్వాత హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఏమైనా డిఫరెన్స్ అంటే, ఎందుకంటే అక్కడంతా గ్రీనరీ అంతా ఎక్కువ ఉంటుంది, ఇక్కడికి వచ్చేసరికి సిటీ లైఫ్ డిఫరెంట్గా ఉంటుంది, ఎట్లా అనిపిస్తుంది మీకు? పర్వాలేదు, బాగానే అనిపిస్తుంది. ఓకే, కాబట్టి ఎంతైనా మా ఊరే కదా. ఓకే. మంచి కలర్ లో వచ్చేసినాయి కదా, ఇంకా తీసేయచ్చా? ఇంకొంచెం వేగాలంటారా? కొంచెం ఒక గోల్డెన్ కలర్ అదే కొంచెం, అంటే లోపల కూడా కాలాలి కదా. అయిపోయింది, తీయచ్చు. ఇది ఫస్ట్ టిష్యూ మీద వేసుకోవాలి, కొంచెం ఆయిల్ అంతా పీల్చినాక తర్వాత బౌల్కి వేసుకుని. వేడి వేడి మంగళూరు గోలి బజ్జీ రెడీ. టేస్ట్ వచ్చి చెప్పండి. సో మంగళూరు గోలి బజ్జీకి రెడీ అయిపోయిందండి. మరి దీని టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూసేయండి. మంగళూరు గోలి బజ్జీకి కావలసిన పదార్థాలు: మైదా పిండి, పచ్చి కొబ్బరి ముక్కలు, వంట సోడా, పంచదార, పెరుగు, పచ్చిమిర్చి తరుగు, ఉల్లిపాయ తరుగు. మంగళూరు గోలి బజ్జీ తయారు చేసుకునే విధానం: ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో మైదా పిండి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పచ్చి కొబ్బరి ముక్కలు, పంచదార, పెరుగు, వంట సోడా, ఉప్పు వేసి కొన్ని నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. తర్వాత చిన్న చిన్న ఉండల్లా వేసుకొని డీప్ ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే మంగళూరు గోలి బజ్జీ రెడీ. మంగళూరు గోలి బజ్జీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసేశారు కదండి. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. చాలా టేస్టీగా ఉందండి. మనం ఇంట్లోనే చక్కగా తయారు చేసేసుకోవచ్చు. జనరల్గా ఏంటంటే బయటకు వెళ్ళంగానే మనకి డీప్ ఫ్రై ఐటమ్స్ చూడంగానే మనసు లాగుతూ ఉంటుంది, తినాలనిపిస్తుంది. వాళ్ళు ఏం ఆయిల్ యూజ్ చేస్తారో, ఎలా యూజ్ చేస్తారో మనకు తెలియదు. కాబట్టి చక్కగా ఇంట్లో కూడా అంతే టేస్టీగా, అంతే హెల్దీగా ఉండేవి తయారు చేసుకోవచ్చు అండి. వన్స్ ఇన్ వైల్ తిన్నా కూడా మైదా కొంచెం లిటిల్ క్వాంటిటీలో తీసుకుంటే కూడా టేస్టీగా కూడా ఉంటుంది. కాబట్టి పిల్లలు కూడా తినడానికి ఇష్టపడతారు. పెద్దవాళ్ళకు కూడా లిమిటెడ్ క్వాంటిటీలో తింటే బాగుంటుంది. లైట్గా అందులో షుగర్ కూడా వేశారు కాబట్టి మనకి మనకి బయట హోటల్స్లో ఎలా ఉంటుందో అలాంటి టేస్టే వచ్చేసిందండి. సో ఈ రకంగా మీరు ఇంట్లో ఈజీగా కూడా తయారు చేసేసుకోవచ్చు. సో శ్రావణి గారు 2 మంగళూరు రెసిపీస్ని మాతోటి అలాగే మా ప్రేక్షకులందరితోటి చాలా బ్యూటిఫుల్గా షేర్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీకు రారండోయ్ వంటలు చేద్దాం తరఫున ఒక చక్కటి గిఫ్ట్. థ్యాంక్ యూ అండి. సో ఇక్కడికి వచ్చారు, మీ రెసిపీస్ని, మీ నేటివ్ రెసిపీస్ని మా ప్రేక్షకులందరితోటి పంచుకున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ అండి. నేను అనుకోలేదు వస్తానని, చాలా హ్యాపీగా ఉంది. మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ షోకి వచ్చేసి మీకు తెలిసిన రెసిపీస్ని మాతోటి అలాగే మా వ్యూవర్స్ అందరితోటి పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎపిసోడ్లో మరికొన్ని కొత్త రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్, దిస్ ఇస్ రాజేశ్వరి సైనింగ్ ఆఫ్. బాయ్.